హలో, వెల్కమ్ టు కళ్యాణి డైరీస్. 10:30 అవుతుంది. ఈ టైంలో ఏం చేస్తున్నావు కళ్యాణి అని అడగొద్దు. ఎందుకో కానీ నాకు చాలా హెడ్ఏక్గా ఉంది. అదొకటి, ఇంకొక రెసిపీ కూడా చేయాలి నైట్. సో అల్లం టీ చేసుకుంటున్నానండి. చాలామంది అల్లం వేస్తే పాలు ఇరిగిపోతాయి కదా అంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ ఉపయోగపడుతుందేమో. మరుగుతూ ఉండాలి పాలు అనేవి. కొంచెం సేపు మరిగిన తరువాత మనం అల్లం వేయాలి. అలా వేస్తే మీ పాలు ఇరిగే ఛాన్సే ఉండదు. ట్రై చేయండి. సో నేను గులాబ్ జామ్ చేస్తున్నానండి. నైట్ ఎందుకు చేస్తున్నారని మాత్రం అడగొద్దు. నాకు అదేంటో కానీ నైట్ చేయడం ఒక రకమైన ఇష్టం. పీస్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. సో నేను 4 కప్స్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను. ఇన్స్టెంట్గా మనకు దొరుకుతుంది కదా, స్వస్తిక్ బాగుంటుంది, ట్రై చేయండి. సో నేను 4 కప్స్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను. అందులో చిటికెడు సాల్ట్ వేయాలి. ఒక 3 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేయండి. 3 స్పూన్లు మాత్రమే వేయాలి. క్వాంటిటీ ఇంపార్టెంట్. ఎక్కువ వేసారో చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఆయిల్ కూడా పీల్చేసుకుంటుంది మనం ఏదైతే గులాబ్ జామ్ వేసినప్పుడు. సో ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని. ఏదైనా పిండి కలిపే దాంట్లోనే ప్రాసెస్ అంతా ఉంటుంది. మీకు ఆ టేస్ట్ కానీ అది కానీ బాగా అణిచిపెట్టి మీరు ఇలా కలపాలి. పిండి చాలాసేపు కలిపితే కానీ మీ గులాబ్ జామ్ అనేది ఆ సాఫ్ట్నెస్ రావాలి అంటే అంతసేపు కలపాలి. నోట్ చేసుకోండి. ఇది నెయ్యి అండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను, ఫ్రీజ్ అయిపోయింది. అందుకే కొంచెం హీట్ తగిలిస్తే అది మెల్ట్ అయిపోతుంది. నెయ్యితో మనం బాల్స్ని రౌండ్ చేసుకోవాలి కదా, అందుకే. సో ఇది ఎలా చేసుకోవాలో చెప్తాను. మన 2 హ్యాండ్స్ ఉపయోగించాలి. ఇందులో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని హ్యాండ్స్కి ఒక్కొక్క బాల్ తీసుకొని అణిచిపెట్టి రౌండ్గా చుట్టాలి. అణిచిపెట్టి ఒకసారి గట్టిగా అణిచిపెట్టి తర్వాత లూజ్గా దాన్ని బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. అలా అయితేనే మీకు క్రాకర్స్ అనేవి రావు. ట్రై చేయండి. చాలామంది క్రాకర్స్ వచ్చేస్తున్నాయి పాకంలో వేసినప్పుడు ఇరిగిపోతున్నాయి అంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ ఉపయోగపడుతుందేమో. సో నేను బాల్స్ అన్ని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నా. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకూడదండి. ఒక 100%లో 40% హీట్ అయిన తర్వాత వేసేయండి. మరీ ఓవర్ హీట్ అయింది అనుకోండి, లోపల అనేది ఉడకదు. బయట అనేది మీకు కలర్ అయితే వచ్చేస్తుంది కానీ లోపల అనేది ఉడకదు. సో ఇంపార్టెంట్. ఇలాగా బ్రౌన్ కలర్ రావాలండి. మీరు కొంచెం సేపు అది అలా అయిన తర్వాత నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా చేస్తే మీకు క్రాకర్స్ అనేవి రావు. సో ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకోవాలి. మరీ నల్లగా వేయించుకోకండి. ఈ కలర్లో వస్తే సరిపోతుంది. ఇది తీసి పక్కన పెట్టుకుందాం. అలా అన్నీ కూడా వేయించుకోవాలి. చూసారు, మీకు క్రాకర్స్ అనేవి రాలేదు. నెక్స్ట్ జీడిపప్పు కూడా మనం గోల్డెన్ కలర్లో వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి చల్లారిన తర్వాత చిన్నగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక బాండి తీసుకొని అందులో నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. నేను ఏదైతే పిండి 4 కప్స్ తీసుకున్నానో షుగర్ వచ్చేసి 2.5 కప్స్ తీసుకున్నాను. 1 గ్లాస్ వాటర్. క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్ అండి. మెజర్మెంట్స్ కరెక్ట్గా వేస్తే మీకు గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఏమాత్రం ఎక్కువైనా సరే తెలిసిందే. సో ఇందులో మనం ఇలాచి కూడా వేసుకొని ఆ తొక్కల్ని తీసేయండి. మనం తిన్నప్పుడు బాగోదు. మీకు ఇంకో సీక్రెట్ ఏంటంటే ఒక 2-3 స్పూన్స్ కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. ఎందుకు వేసుకోమంటున్నానంటే మీకు స్వీట్ షాపుల్లో టేస్ట్ కావాలంటే ఇది వేసుకోవాలి. ఇది ఏంటి అంటే ఇంకోటి, మనం షుగర్లో ఏదైనా డస్ట్ ఫామ్ అవుతే అది మనకి లేయర్గా వచ్చేస్తుంది. సో అది తీసి పడేయాలి. ఈ విధంగా పాకం అనేది రెడీ అయిపోయింది. మనం ఏదైతే తయారు చేసుకున్నామో ఆ బాల్స్ని వేసేసుకుందాం. గులాబ్ జామ్ అంటే ఇష్టం ఉండని వారు ఉండరు తెలుసా, అందరికీ ఇష్టమే. ఎంత చేస్తుంటే ఎంత మెస్సీ అయిపోయిందో కిచెన్. అది మాటలో చెప్పలేను.
పైగా నైటు. సో ఇలాగా అయిన తర్వాత క్యాజుని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని ఇలా పైన వేసుకోవాలి. తిన్నప్పుడు గులాబ్ జామ్తో తిన్నప్పుడు కాజు తగిలితే ఇంకా అదిరిపోతుంది. ఇంకంతే. దీంతో వెన్నెలా ఐస్ క్రీమ్తో తింటే ఎక్స్ట్రాడినరీ. ఏమంటారు? డెఫినెట్గా ట్రై చేయండి. సో ఒక 5 minutes వరకు దీన్ని మూత పెట్టుకుందాం. ఇదంతా అయ్యేసరికి ఇంత టైం అయింది. క్లీనింగ్ కూడా ఇంకా అవ్వలేదు. ఓ మై గాడ్, ఏం చెప్పాలి, ఏం చెప్పలేని పరిస్థితి. బట్ ఎనీవే మనకి ఈ స్వీట్ అండ్ టేస్ట్ చూసినప్పుడు నాకు అది చేసిన ఇదంతా పోయింది తెలుసా. అంత టేస్టీ ఉంది, అంత బాగుంది. మస్ట్ ట్రై. ఆల్రెడీ అందరూ చేసుకుంటారు గులాబ్ జామ్, బట్ చాలామంది క్రాకర్స్ వచ్చేయడం ఇవన్నీ ఉంటాయి కంప్లైంట్స్. సో అలాంటి వాళ్ళ కోసం పర్ఫెక్ట్ గులాబ్ జామ్ చేసుకుంటే ఈ వీడియో కంపల్సరీ షేర్ చేయాలి మీరు. అర్థమవుతుందా? సో చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, మీకు లోపల ఎంత బాగుందో, తినాలనిపిస్తుంది కదా. ఇది మీకోసమే యాక్చువల్గా మీకందరికీ పెడుతున్నా, తినండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే, ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మళ్ళీ కళ్యాణి డైరీస్ మరొక వీడియోతో మీ ముందు ఉంటుంది. అంటిల్ దెన్ బాయ్.